హలో గైస్, ఇది డే 6 వీడియో ఆఫ్ రామేశ్వరం ట్రిప్. ఆల్మోస్ట్ ఇంక రిటర్న్ అవుతున్నాను కూడా. సో ఆన్ ది వేలో మధురై టెంపుల్ కూడా వస్తుంది. సో మధురై టెంపుల్ వెళ్ళి వెళ్దాం అనుకున్నాను. ఇంకా ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు కొంచెం చైన్ సాకెట్ ఆల్రెడీ పోయింది. సో బెంగళూరులో వేపిద్దాం అనుకున్నాను. సో బెంగళూరులో వేయించనులే అన్నట్టు ఇంక అలానే మూమెంట్ ఇస్తున్నాను. ఇంకా బీజేపీ మెయిన్ క్యాండిడేట్ అన్నమలే వచ్చారు ఇక్కడికి. అంటే నిన్న వచ్చాడు, నేను వెళ్ళే దారిలో చూశాను. మొత్తం దారి పొడవునా కట్ అవుట్లేవే. ఇంకా మధురైకి రీచ్ అవుతున్నాను. సో మధురైకి రీచ్ అయ్యే ముందు ఇంకా 5 km ఉండంగానే రోడ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్నట్టు. ఇంకా డ్రెస్ చేంజ్ అంటే ఇండైరెక్ట్ పైన జాకెట్ తీసేసి జస్ట్ షర్ట్ వేసుకుందాం అనుకున్నాను. సో జాకెట్ అక్కడే బ్యాగ్కి ప్యాక్ చేసేసి షర్ట్ వేసుకున్నాను, వైట్ షర్ట్. టెంపుల్లో దగ్గర మరీ చేంజ్ చేసుకోవడం అంతా సోదన్నట్టు ఇక్కడే ఆన్ ద వేలో హైవేలోనో చేంజ్ చేసుకున్నాను. ఎంట్రెన్స్లోనే మొత్తం చేపల స్మెల్ అండి ఇక్కడ దారిలో. మధురైకి ఎంట్రెన్స్లో మధురై టెంపుల్ చాలా ఫేమస్, పెద్ద టెంపుల్ కూడా ఇది. దర్శనం చేయించుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది అసలు. నేను స్పెషల్ దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకున్నాను. 100 అంట 200 రూపీస్. అంటే ఒకటి శివుడిని దర్శించడానికి, ఒకటి పార్వతీదేవిని దర్శించడానికి 200. లైన్లో నిలబడినాను. ఎంతసేపుకి అది లైన్ మూవ్మెంట్ లేదు. ఆల్మోస్ట్ ఒక 25 minutesకి మహా అంటే ఒక 15-16 feet ఏమో కదిలింది అంతే. సో ఇంకా లైన్లో ఇంక అంతంతసేపు ఇంకా మరి అందరినీ అడిగితే ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళని మినిమం 2 hours అయినా పడుతుంది అన్నారు. నా వల్ల కాదన్నట్టు ఇంకా ఆ దర్శనం టికెట్లు మరీ అక్కడ టికెట్ కౌంటర్లో వేరే వాళ్ళకు ఉంటుంటే వాళ్ళకి ఇచ్చేసి నేను జస్ట్ బయట అలా స్వామిని చూసుకొని వచ్చేసాను. ఆల్మోస్ట్ చాలా టైం పడుతుందండి. స్పెషల్ దర్శనం తీసుకున్న వాళ్ళకి అంత టైం అంటే ఇంకా జనరల్ దర్శనం అయితే మోస్ట్లీ 6-7 గంటలు అయినా పడుతుంది అనుకుంటా. లోపలికి ఫోన్ కూడా అలో లేదు. మనకి లోపల ఒక హాల్ వస్తుందండి. ఇంచుమించు 1000 స్తంభాలు ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ మధ్యలో కొలన్ టైప్ ఉంటుంది. అక్కడ మనకు తామర పుష్పాలు కూడా కనిపిస్తాయి, బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం శివుడు పార్వతి ఇద్దరిని కొలుస్తాడు. అందుకే మధురై టెంపుల్ అంటే చాలా ఫేమస్, మధుర మీనాక్షి టెంపుల్. ఇంక తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా బెంగళూరులో బైక్ చేంజ్ చేయిద్దాం అన్నట్టు అనుకున్నాను. సో ఇంకా ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు ఇంకా మధురై నుంచి మనకి అనంతపూర్కి ఎంత డిస్టెన్స్ అంటే ఇంచుమించు 700 kilometers అనుకుంటా, 620. అండ్ మధ్యలో ఇంకెప్పుడు టీ తాగి బోర్ కొట్టి కొంచెం మిల్క్ తాగి ఇంకా నైట్ ఎక్కడో ఒకసారి స్టే చేయాలి, హైవే కదా అన్నట్టు అలానే వెళ్తున్నాను. బెంగళూరులో హాల్ట్ పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఆ చైన్ చూపించుకొని ఆల్రెడీ సండే అక్కడ ఎక్కడ చూపిద్దామంటే సండే షోరూమ్స్ క్లోజు. లేకపోతే మధురైలోనో రామేశ్వరంలో ఎక్కడో ఒకసారి చైన్ సాకెట్ చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే బైక్ డిస్టర్బ్గా ఉండి డ్రైవ్ చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మీరు సౌండ్ వినండి, అది ఎంత ఇబ్బంది పడుతుందో. యాక్చువల్గా నేను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. బైక్ని అలా చూసి నాకు డ్రైవ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకనే దాన్ని ఫస్ట్ రిపేర్ చేస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా బెంగళూరు వరకు వెళ్ళలేదండి. ఎందుకంటే దాని బైక్ అలా ఉంటే సౌండ్ వస్తుంటే నాకే ఎందుకు ఇబ్బంది అన్నట్టు సేలంలోనే హాల్ట్ తీసుకున్నాను. సేలంలో ఒక హోటల్లో తీసుకున్నాను. ఇక్కడ పైన ఎక్కడో ఒక రూమ్ ఖాళీ ఉంటే ఇచ్చాడు అతను. బాగుంది పైన. నైట్ టైం చూడలేదు ఇంత బాగుందని. సో మార్నింగ్ లేచాక చూసాను ఇలా మొత్తం అంత టెర్రస్ పైన వెళ్ళి చూడొచ్చు. అండ్ దెన్ బయట గార్డెనింగ్, ఇది బాగుంది కొంచెం రూమ్. నైట్ జస్ట్ డైరెక్ట్ వచ్చాను, అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా డైరెక్ట్గా వచ్చి ఇంక రూమ్లో డైరెక్ట్ దిగాను. ఇదంతా చూడలేదు అస్సలు. మార్నింగ్ చూసాను, ఓకే బాగానే మంచి రూమ్ ఇచ్చాడు అనుకున్నాను. ఇంకా షోరూమ్కి వెళ్దామంటే జాకెట్ నా బ్యాగ్కే టై చేసేసి బ్యాగ్ ప్యాక్ చేసేసి ఇంక డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళాను. షోరూంలో బైక్ చేపిద్దామన్నట్టు. అది చైన్ సాకెట్ పోయింది. చైన్ సాకెట్ కొత్తది వేపిద్దాం అనుకున్నాను. డ్యూక్ షోరూమ్కి వెళ్ళాను. ఇక్కడ వీళ్ళది ఏంటంటే సెల్లింగ్ బైక్స్ ఒక చోట, సర్వీస్ సెంటర్ ఒక చోట. సో సేలం నుంచి లోపలికి అరౌండ్ 7 km వెళ్ళాలి. 7 kilometers వెళ్తే అక్కడ సర్వీస్ పాయింట్ ఉంటుంది. ఈ సర్వీస్ పాయింట్ అండి, కస్టమర్ వెయిట్ చేయడానికి ఏసీ కోచ్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ సేలంలో చాలా పెద్దది. మరి అక్కడికి వెళ్ళాక ఏమన్నారంటే వాళ్ళు మినిమం 2 hours అయినా పడుతుంది అన్నారు.
సో ఇంకా అది వాళ్ళు రికమెండ్ చేసి కొంచెం త్వరగా చేయండి అన్నట్టు ఇంకా చైన్ సాకెట్ చేయించాను. అండ్ మధ్యలో ఒక చికెన్ మీల్ కూడా తీసుకున్నాను. చైన్ సాకెట్ చేంజ్ చేసి చూడండి ఎంత బాగుందో. ఇంక ఇప్పుడు సౌండ్ కూడా రాదు మనకి. ఇది బిల్ ఎంత అయిందంటే అరౌండ్ 3800 అయింది చైన్ సాకెట్ చేంజ్ చేయడానికి. వాడు బిల్ వచ్చేసి ఏదో జాబ్ జాయినింగ్ లెటర్ ఇచ్చినట్టు ఇచ్చాడు బిల్లు కేటీఎం వాడు. ఇంకా చేయించి ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాను సేలం నుంచి. యాక్చువల్ బెంగళూరు అనుకున్నాను. బెంగళూరు లోపల ట్రాఫిక్కి వెళ్ళి మరీ రావడం నా వల్ల కాదు. మధ్యలో వెళ్తుంటే ఒక రైడర్స్ లైనప్ కూడా కనిపించింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఈ విండ్ మిల్స్ ఉన్నాయా, ఇంచుమించు నాకు ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఈ వెహికల్సే. ఒక 30 వెహికల్ చూసింటాయి, లారీలు పెద్ద పెద్దవి చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ఇంక మధ్యలో పెట్రోల్ స్టాప్ కానీ ఒక 2 సెకండ్లు మైండ్ బ్లాక్ అయింది. డీజిల్లో రీడింగ్ చూపిస్తుంది అక్కడ. అసలు షాక్ అయ్యాను. మరి చూస్తే అడిగితే వాళ్ళు అది పెట్రోల్ మీటర్ పనిచేయదంట. దేవనల్లో ఈ కేఫ్ బాగుంటుందండి, ఫుడ్ మంచిగా ట్రై చేయొచ్చు. ఇంకా నైట్ లేట్ అయిపోయింది. హెల్మెట్ వైబర్ చూడండి ఎలా ఉందో. మొత్తం అన్ని జంతువులన్నీ నా హెల్మెట్లోనే చనిపోయినట్టున్నాయి పాపం. నైట్ టైం కదా. దారిలో ఆల్మోస్ట్ ఇంకా అనంతపూర్ రీచ్ అయ్యే ఒక 20 kmలో దొడ్లూరు వస్తుంది. అక్కడ మంచి తేరు లాగా జరుగుతుంది. చాలా క్రౌడ్ ఉన్నారండి. అసలు నేను ఇంత క్రౌడ్ అనంతపూర్ దగ్గరలో ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. ఇంక ఇంటికి రీచ్ అయ్యాను. ఇంచుమించు 2000 km అయిపోయింది మొత్తం ట్రిప్ అంతా. రామేశ్వరంకి మల్టిపుల్ ప్లేసెస్ కూడా వెళ్ళాను కదా, అంత అయింది. ఒకసారి ఈ ట్రిప్ బడ్జెట్ చెప్తాను చూడండి. నేను ఐఫైగా వెళ్ళాను, అంటే మంచి కన్వీనియంట్గా. 4 days ట్రిప్ ఇది. సో మొత్తం 2000 km. సో నా బైక్ 30 మైలేజ్ ఇస్తుంది అనుకుంటే 6600 అయింది. ఫుడ్ 500 వేసుకున్నా పర్ డే, 2000. 4 rooms స్టే చేశాను కాబట్టి 4000. టోటల్ 12,000 ప్లస్ 2000 ఎక్స్ట్రా, అంటే దర్శనాలు ఇవి. సో ఇది 1 personకి ఐఫైకి వెళ్తే, ఇద్దరు వెళ్ళారనుకోండి డివైడెడ్ బై 2 చేసుకోండి. సో మంచిగా ఇప్పుడే ట్రిప్ ప్లాన్ చేసుకోండి, తక్కువ బడ్జెట్లో అయిపోయిద్ది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.